హలో ఎవ్రీవన్. జాస్ అరౌండ్స్ అయి ఉంటాయి, ఎన్ఐటి నాగ్పూర్ ఎక్కడో దగ్గర వచ్చి ఉంటుంది, ఎలా ఉంటుందని ఈ వీడియో చూస్తుండొచ్చు. ఓకే, మ్యాక్సిమం విషయాలు కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. వేరే మళ్ళీ వీడియో వీలైతే ట్రై చేస్తా. పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు, టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా అనిపించినవి చెప్పేస్తూ ఉంటా. ఫస్ట్ క్యాంపస్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే నాకైతే చాలా నచ్చింది. చాలా బాగుంటాయి అన్నీ. రోడ్స్ కూడా నిజంగా కొత్తగా వేశారు మొన్నే, లైక్ లాస్ట్ ఇయర్. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తున్నా. సో క్యాంపస్ అంతా చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీ ఉంటుంది. సో నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది అని. ఫుడ్ అయితే వెళ్ళంగానే చూస్తే చాలా ఐటమ్స్ ఉన్నట్టు ఉంటాయి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ పెడతారు, దాని తర్వాత దాంతోపాటు బ్రెడ్ పెడతారు. బ్రెడ్, జామ్, బటర్, మిల్క్, బనానా, ఎగ్ ప్లస్ ఏదో ఒక టిఫిన్ ఉంటుంది. చాలా ఐటమ్స్ ఉన్నట్టు ఉంటాయి. కానీ ఫస్ట్ ఫ్యూ వీక్స్ బాగానే ఉంటుంది. దాని తర్వాత ఏదర్ ఆ టిఫిన్ ఆ రొటీన్ అలవాటు అయిపోయో, లేదా ఫుడ్ క్వాలిటీ నిజంగానే తగ్గిపోయో. మధ్యాహ్నం అయితే నాకు పర్సనల్గా మధ్యాహ్నం తినాలనిపించదు. మేబీ రొటీన్ ఫుడ్ అవ్వడం వల్ల, లైక్ అదే సాంబార్, కర్రీస్ ఎప్పుడు అంతగా నచ్చవు నాకు. ఒకసారి ఎక్కువ పొటాటో ఉంటుంది. టిఫిన్స్లో కూడా కొన్నిసార్లు పరోటా చేస్తారు, దాంట్లో పొటాటో వేస్తారు, తినబుద్ది అయ్యేది వాటికి. మధ్యాహ్నం ఎక్కువ పొటాటోస్తో కర్రీస్ చేస్తారు. లైక్ వారానికి 3 days అలా పొటాటోస్తో ఏదో కర్రీ ఉంటుంది. లైక్ వేరే పప్పుకి వేరే పేర్లు పెడతారు, కానీ అదే టేస్ట్ వస్తుంది. తినేవాళ్ళు ఉన్నారు, తింటూనే ఉంటారు. స్నాక్స్ 1-2 days బాగో, మిగతావంతా బాగానే ఉంటాయి స్నాక్స్. లాస్ట్ ఇయర్ మాకు ఎలా ఫైల్ ఉంది, ఇక్కడ వేస్తా చూసుకోండి మీరు ఒకసారి. అంత హాస్టల్స్ ఎలా ఉన్నాయి. ఏదో చెప్పు ఊరికి. మేము సంవత్సరం ఉన్న ప్లేస్ హాస్టల్స్ ఫస్ట్ ఇయర్స్ అందరికీ లైక్ 2 హాస్టల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 హాస్టల్స్లో మీరు వచ్చే టైం బట్టి అలర్ట్ అవుతూ ఉంటారు. జేసీ బోస్ హాస్టల్ ఒకటి, సివి రామన్ హాస్టల్ ఒకటి. కొంచెం లైట్గా సివి రామన్ హాస్టల్స్ బాగుంటాయి, కానీ 2 మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. మ్యాక్సిమం హాస్టల్ ఫెసిలిటీస్ అంతా ఓకే, బాత్రూమ్స్ కూడా బాగానే ఉంటాయి. కానీ తీసుకునే సైడ్ బట్టి ఉంటుంది. ఎక్కువ లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకుంటే కొంచెం పై ఫ్లోర్లతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ పురుగులా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీరు తీసుకునే సైడ్ మీకు వచ్చే రూమ్స్ వైపు ఉన్న వాష్రూమ్స్ దగ్గర ఎక్కువ చెట్లు కానీ ఇవి కానీ ఉంటే ఎక్కువ పురుగులు ఉంటాయి. మ్యాక్సిమం రూమ్స్ అన్నీ బాగానే ఉంటాయి. రూమ్స్ అంటే మినిమం 2 ఉండాలి, మీ లక్ బాగోకపోతే 3 ఉంటారనమాట. అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే, వింటర్లో చాలా చల్లగా ఉంటుంది, సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది. కూలర్స్ తప్పకుండా వాడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఇదే ఓవర్వ్యూ. నేను అసలు వ్లాగ్ లాగా క్యాంపస్ టూర్లా తీద్దామని కొన్ని తీసా. అవి అసలు యాక్చువల్లీ ఈలోపు ఎప్పుడో 1-2 months ముందే ఈ వీడియో చాలా గ్రాండ్గా చేద్దామని అనుకున్నా, కానీ ప్రోకాస్టినేషన్ వల్ల వదిలేసా. కానీ ఎంత కొంత తీసిన ఫుటేజ్ మీకు ఉపయోగపడుతుందేమో, అది అక్కడక్కడ అలా వేస్తూ ఉంటా, చూడండి. మీకు మ్యాక్సిమం ఛాన్స్ ఉంటే రండి, క్యాంపస్ చాలా బాగుంటుంది. కానీ ఫెస్ట్లు ఎక్కువ ఉండవు. అంటే వేరే ఎన్ఐటీస్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ టాప్ ఎన్ఐటీస్లో చాలా గ్రాండ్ ఫెస్ట్లు చూసా. ఇక్కడ అసలు అంత గ్రాండ్గా ఉండదు, అంత గ్రాండ్గా చేసేంత ప్లేస్ ఉండదు అనమాట. సో అంత గ్రాండ్ ఫెస్ట్లు చేయరు. ఉన్నవి ఓకే, ఇంక అడ్జస్ట్ అవ్వాలి వాటికి. లైక్ తెలుగు వాళ్ళకైతే సంక్రాంతి, ఉగాది చాలా బాగా ఓకే. సంక్రాంతి, ఉగాది అయితే చేస్తారు, సాటిస్ఫై అయిన వాళ్ళు అవుతారు. రాగానే క్లబ్స్కి సంబంధించి కల్ట్ నైట్ అవుట్ అవుతుంది, దాని తర్వాత ఫ్రెషర్స్ డే అవుతుంది. ఇంకా వేరే చిన్న టెక్నికల్ ఫెస్ట్లు, కల్చరల్ ఫెస్ట్లు అవుతాయి. అవి అంత ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించలేదు. సైకిల్స్తో అలా తిరగడానికి బాగుంటుంది. ఇంకా ఇది
నాగ్పూర్ మధ్యలో ఉంటుంది. నాగ్పూర్ యాక్చువల్లీ వింటర్ క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర. సో కొంచెం డెవలప్డే కాబట్టి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మెట్రో ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి రావడానికి కూడా కొంచెం కన్వీనియంట్గానే ఉంటుంది మెట్రో వల్ల. సిటీ మధ్యలోనే ఉన్న కాలేజ్. సో ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా బాగుంటుంది. చుట్టూ మంచి స్టోర్స్ ఉంటాయి, కానీ బిర్యానీ అంతగా బాగా. ఓకే, మరి కొన్ని పాయింట్స్ మిస్ చేశారు. హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటాయి. మెడికల్ సెంటర్ ఉంటుంది. లైక్ ఒక రోజులో ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత మీకు అవి ఇన్ఫామ్ చేస్తారు. ఆ టైంలో వెళ్తే మీకు మెడిసిన్స్ ఇస్తారు ఫ్రీగానే. కానీ కొన్ని మెడిసిన్స్ అవైలబుల్గా లేనప్పుడు బయటకు వెళ్ళి తీసుకోమంటారు. అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. మ్యాక్సిమం అన్ని స్పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు వస్తే ఆడుకోవచ్చు. ఇంకా వేరే ఒకవేళ మీరు పక్కా ఇంక ఈ కాలేజ్కే వస్తారు అని అనుకుంటే వేరే వీడియో చేస్తా. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, వినండి. ఇప్పుడు మనం గేట్ 1 దగ్గర ఉన్నాం. DNIT గేట్ 1 దగ్గర. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఈ ముందర ఉండే రూట్ ఉందా? ఈ ముందర ఓకే, కెమెరా సో ఇది మెయిన్ ఎంట్రన్స్, గేట్ 1 ఎంట్రన్స్. ఇది ప్రథమ ముఖద్వారం యొక్క ఎంట్రన్స్. సో ఇదంతా ఇవే న్యూ అకాడమిక్ బిల్డింగ్, ఇంకా మెయిన్ బిల్డింగ్ వెళ్ళడానికి ఇవే చాలా బాగుంటుంది. చాలు బాగా. నైట్ టైం ఈ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. నైట్ టైం ఇటు వెళ్తే స్విమ్మింగ్ పూల్ వస్తుంది. మన సిఆర్సి క్లాస్ రూమ్ కాంప్లెక్స్. వస్తే ఇక్కడ మన ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్ మోస్ట్ ఎక్కువ క్లాసెస్ అవుతాయి. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంటే డిపార్ట్మెంట్స్లో క్లాసెస్ అవుతాయి. కొన్ని చిన్న ఈవెంట్స్ ఇక్కడ సిఆర్సీలో అవుతాయి. ఇక్కడ అది ఉంది కదా డిస్ప్లే. ఏదన్నా రూట్ మర్చిపోతే రూట్ కనపడడానికి అవి ఉంటాయి. ఇవేం అర్థం కాదు guys. ఇవేం అర్థం కాదు. లైబ్రరీ ముందుకు వెళ్దామా? ఇక్కడ మొత్తం 4 వేస్ ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే ఆడిటోరియం, ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ, బుక్స్ ఇష్యూ చేసుకోవచ్చు, ఫైన్ కూడా కట్టచ్చు. ఇటు సైడ్ వెళ్తే ఆడిటోరియం వస్తుంది. ఇది లాన్ టెన్నిస్ కోర్టు, ఓల్డ్ లాన్ టెన్నిస్ కోర్ట్. క్రికెట్ ఆడచ్చు. లాన్ టెన్నిస్ లో క్రికెట్ ఏంట్రా? ఇటు వెళ్తే గర్ల్స్ హాస్టల్ వస్తుంది. ఇటు వెళ్తే ప్రొఫెసర్స్ ది బంగ్లాస్ వస్తుంది. ఓకే, ఇటు వెళ్తే బాయ్స్ హాస్టల్ వస్తుంది. అండ్ ఇందాక మేము చెప్పిన రూట్ అంతా ఇటువైపు నుంచి వచ్చాము. రిటర్న్లో ఇలా వెళ్ళి ఇది యాక్చువల్లీ గేట్ 2. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ షాప్ బండి ఉంటుంది. అది యాక్చువల్లీ ఇప్పుడు లేదు, చాలా ఫేమస్. ఇక్కడికే వచ్చి తాగుతాం ఇప్పుడు. ఇది ఇక్కడ లొకేషన్. ఫేవరెట్ ఫుడ్ ప్లేసెస్ అని సెపరేట్గా వేరేది మళ్ళీ చేస్తాం. దాంట్లో విల్ కవర్ ఆల్ దోస్ థింగ్స్. మంచిగా ఓహో,